ఇండియన్ సినిమా చరిత్రలో సునామీ రాబోతుంది. అందరూ కూడా దానికోసం వెయిట్ చేయండి అని చెప్పేసి సినిమా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే ఇండియా వైడ్గా ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ఇండియా వైడ్గా సినిమా ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ఒక సినిమా వచ్చిందంటే ఓన్లీ తెలుగు పీపుల్ మాత్రమే ఎంటర్టైన్ అవుతారు, అండ్ బాలీవుడ్ సినిమా వచ్చిందంటే ఓన్లీ నార్త్ సైడ్ పీపుల్ ఎంటర్టైన్ అవుతారు, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సినిమా వచ్చిందా ఖచ్చితంగా ఇండియా వైడ్గా ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా ఎంటర్టైన్ అవుతారు. దాంతోపాటు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనే దానికి ఏ మాత్రం కూడా అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ సినిమా అనేది ఆల్రెడీ మనము 2 పార్ట్లుగా చూసాం. ఆ 2 పార్ట్లు కూడా ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంత మంచి గుర్తింపును సాధించి పెట్టాయో మనం చూసాం. మన తెలుగు సినిమా యొక్క ప్రఖ్యాతిని ప్రపంచం మొత్తాన్ని కూడా చాటి చెప్పాయి. ఆ సినిమా ఏదో కాదు, బాహుబలి పార్ట్ వచ్చిన తర్వాత పార్ట్ 2 కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారంటే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఒక సినిమా కోసం ఈ విధంగా కూడా వెయిట్ చేస్తారా? త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా ఆ ఒక సెకండ్ పార్ట్ వచ్చేంత వరకు కూడా పార్ట్ 1 గురించి ఇంకా కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు అంటే అది ఖచ్చితంగా బాహుబలి సినిమాకే సొంతమైంది. రాజమౌళి గారి యొక్క యూనివర్స్ ఆ విధంగా క్రియేట్ చేశారు. ఆయన తీసినటువంటి ప్రతి ఒక్క సీన్ కూడా ఒక అద్భుతం. బాహుబలి సినిమాలో ప్రతి ఒక్క సెకండ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అండ్ చూడడానికి కూడా ఇంత బెస్ట్ క్వాలిటీ ఏ విధంగా చేశారు, ఇంత పర్ఫెక్ట్గా ఏ విధంగా తీయగలిగాడు అని చెప్పేసి రాజమౌళి గారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మన తెలుగు సినిమాని కూడా ప్రపంచం మొత్తాన్ని కూడా పరిచయం చేసినటువంటి ఘనత రాజమౌళి గారికి దక్కింది. అయితే అలాంటిది మనము 2 పార్ట్లు చూసాం, బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2. సో ఇప్పుడు బాహుబలి పార్ట్ 3 కూడా ఉండబోతుంది అనే మాట తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా ప్రేమికులు కానీ సినిమా విశ్లేషకులు కానీ దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా బాహుబలి సినిమాకి పార్ట్ 3 ఉందా? రాజమౌళి గారికి ఆ ఆలోచన ఉందా? నిజంగా తీస్తాడా అంటే దాని గురించి మాత్రం వేరే వాళ్ళ ఎవరో విశ్లేషకులు చెప్పారు అండ్ వేరే వాళ్ళు చెప్పారు, ఈ విధంగా కాదు. స్వయంగా ప్రభాస్ గారు, రానా గారు, అనుష్క గారే చెప్పడం జరిగింది బాహుబలి సినిమాకి పార్ట్ 3 కూడా ఉంటుంది అని చెప్పేసి. ఒకానొక సందర్భంలో రాజమౌళి గారు కూడా మనకు చిన్న హింట్ ఇచ్చారు. అండ్ ఇప్పుడైతే నేను బాహుబలికి పార్ట్ 3 తీయకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా తీస్తాను, ఆ ఒక ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆయన మాటలకి ఇక్కడ రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో బాహుబలి ది టార్చ్ బేరర్ అని చెప్పేసి ఒక అంటే డాక్యుమెంట్ రిలీజ్ అయిందనమాట. ఆ డాక్యుమెంట్లో ఇక్కడ అనుష్క గారు కావచ్చు, రానా గారు కావచ్చు, ప్రభాస్ గారు ముగ్గురు కూడా అసలు ఇది మాట మేము చెప్పాలో చెప్పకూడదో తెలియదు, బట్ చెప్తే రాజమౌళి గారు ఏ విధంగా అనుకుంటారో తెలియదు, మాకేమైనా పనిష్మెంట్ ఇస్తారా, మా మీద కోపడతారా తెలియదు, కానీ మేమైతే చెప్పేస్తున్నాము, ఇంకా మనందరి ముందుకు రాబోతుంది బాహుబలి పార్ట్ 3 అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. ఇంకా ఆ ఒక్క వీడియో క్లిప్ అనేది సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వైరల్ అవుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇంకా దీని గురించి మనకు పోస్టులన్నీ కూడా వీడియోలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి మీలో ఎంతమంది బాహుబలి పార్ట్ 3 కావాలనుకుంటున్నారు, వస్తే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.